హలో, నమస్తే అండి. ఈరోజు చెప్పబోయేది సగ్గుబియ్యం వడ. మీరు దీనికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన సగ్గుబియ్యం 1 కప్పు, నానబెట్టిన సగ్గుబియ్యం, బంగాళదుంప 1 బంగాళదుంప మీడియం సైజుది, పచ్చిమిర్చి, ఇది కరివేపాకు, జీలకర్ర, ఉప్పు. ముందు బంగాళదుంపని పీల్ తీసి తురుముకోవాలి, సన్నగా తురుముకోవాలి. తురుముకొని దానికి మనం ఆల్రెడీ నేను వేయించిన పల్లీలు పెట్టాను. ఆ పల్లీలు మిక్సీ పట్టుకోవాలి, మెత్తగా పలుకుగా పట్టుకోవాలి. మరీ మెత్తగా అక్కర్లేదు, పలుకుగా పట్టుకుని దాన్ని రెడీ చేసుకోవాలి. తర్వాత అందులోనే పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర, ఉప్పు, తగినంత ఉప్పు, సాల్ట్, మీ టేస్ట్ తగినంత ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న దాన్ని మనకి అవన్నీ కూడా మెత్తగా గ్రైండ్ చేసుకుని దాన్ని ఒక గిన్నెలోకి మనం ఈలోపు గిన్నె రెడీ చేసుకుని ఈ మిక్సీ అయిన గిన్నెలోకి నానబెట్టిన సగ్గుబియ్యాన్ని నీళ్ళు లేకుండా తీసుకోవాలి. దాంట్లో నీళ్ళు అనేది ఉండకూడదు, అంతా పొడిగా ఉండాలి. బాగా తీసుకొని మనం ఆల్రెడీ తురుము పెట్టుకున్న బంగాళదుంప తురుముని, అదేవిధంగా పల్లీలు పౌడరు, కచ్చాబచ్చాగా చేసిన పల్లీల పౌడర్ని, అదేవిధంగా పచ్చిమిర్చి, మిక్సీలో ఉన్న పచ్చిమిర్చి దాన్ని కూడా వేసుకోవాలి. వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. కలుపుకున్నప్పుడు మీకు పొడి పొడిగా ఉంటుంది, ఎందుకంటే కొద్దిగా దానికి సరిపడా తడిగా ఉంటుంది, కానీ అయినా పొడిగా ఉంటుంది. కాకపోతే వడ వేయడానికి కొద్దిగా అనువుగా ఉండదు. అందుకే మీరు వాడికి పైకి 2-3 సార్లు కలిపి చూసుకుని మీకు ఏదైనా తేడాగా ఉంటే కనుక మీరు దానికి ఒక 3 స్పూన్లు లేదా 4 స్పూన్లు బియ్యం పిండి కలుపుకుంటే బాగా ఇదిగా ఉంటాయి. దానివల్ల ఏంటంటే విరిగిపోకుండా వస్తాయి. నూనెలో వేసినప్పుడు విరిగిపోవు. మీరు అది చూసుకుని మామూలుగా అయితే వేయచ్చు, కాకపోతే ఏంటంటే ఒక్కోసారి అది విడిపోయినట్టు అయిపోతాయి. ఆ విడిపోకుండా ఉండాలంటే కొద్దిగా బియ్యం పిండి యాడ్ చేసుకోవడం వలన బాగుంటుంది, క్రిస్పీగా ఉంటాయి, టేస్ట్ కూడా బాగుంటుంది. వేసుకుని మీరు ఆల్రెడీ నూనె పెట్టుకొని ఈలోపు నూనె రెడీ చేసుకోవాలి. నూనె కాగుతున్నప్పుడు ఈ వడలు వేసుకోవాలి. అది సన్నని మంట మీద, స్లో అండ్ మీడియం మంట మీదే దాన్ని వేయించాలి. పెద్ద మంట పెడితే మాడిపోతాయి, లోపల ఉడకదు. మీడియం మంట మీద వేయిస్తూ ఉంటే చాలా బాగా వేగుతాయి, టేస్ట్ కూడా బాగుంటాయి. తర్వాత అన్నీ ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకోవడమే. ఇది ఎలా ఉంది అనేది మీరు టేస్ట్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.